చూడు నమస్తే, నేను గంగసాని శ్రీధర్, డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో హైదరాబాద్. మాకు నిన్న ఉదయం ఒక కంప్లైంట్ ఫిర్యాదుదారుడు వచ్చాడు. పోస్ట్ మార్టము గాంధీ హాస్పిటల్లో ఉన్నటువంటి ఒక డాక్టరు, తర్వాత కీసరా పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఒక ఎంసీ అంటే మెడికల్ సర్టిఫికేట్ డ్యూటీ చూసేటువంటి కానిస్టేబుల్, వీళ్ళిద్దరు కలిసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఒక పోస్ట్ మార్టం రిపోర్టు అక్టోబర్లో అయింది. అది అప్పటి నుంచి ఇప్పటివరకు సతాయిస్తున్నారు. 4 నెలల నుంచి 5 నెలల నుంచి తిప్పుతున్నారు, పైసలు అడుగుతున్నారు అని చెప్పారు. ఫస్ట్ యాక్చువల్లీ 2 లక్షలు అడిగారని చెప్పారు. ఆ తర్వాత నిన్న మార్నింగ్ మేము కూడా అక్కడ ఎంక్వైరీ చేసినప్పుడు దాన్ని 40,000 ఇస్తే సరిపోద్దని చెప్పి మాట్లాడారు. 40,000లో 5,000 మాత్రం నిన్న అతను తీసుకున్నాడు. ఇక్కడ అతను కానిస్టేబుల్ కాదు, యాక్చువల్లీ హోంగార్డు. ఇక్కడ మెడికల్ సర్టిఫికేట్ డ్యూటీ చూస్తాడు. ఏదైనా పోస్ట్ మార్టం అయితే గాంధీ హాస్పిటల్కి వెళ్ళి పోస్ట్ మార్టం చేయిస్తాడు. అక్కడ డాక్టర్స్తో మాట్లాడతాడు అతను. అక్కడ డాక్టర్ గారు యాక్చువల్లీ 40,000 తీసుకోమన్నాడు. ఇతను 5,000 తీసుకొని నిన్న అతనికి 5,000 ఇచ్చాడు డాక్టర్ గారికి. ఇచ్చేసి ఈరోజు మళ్ళీ 35,000 పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకురమని చెప్పాడు. ఇక్కడ తీసుకొస్తే ఇక్కడ రోడ్డు మీద ఉండమని చెప్పేసి, తర్వాత ఓఆర్ఆర్ అవతల ఉండమని చెప్పాడు. ఓఆర్ఆర్ అవతల ఒకటి గ్రీన్ లీఫ్ అని ఒక హోటల్ ఉంది, అక్కడ వెయిట్ చేయమని చెప్పాడు. అక్కడ హోటల్లోకి వచ్చేసి అతను డబ్బులు తీసుకుంటుంటే మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. పట్టుకున్నాక అదే సమయంలో డాక్టర్ గారిని కూడా వాళ్ళ ఇంటి దగ్గర శంషాబాద్లో ఉండే అక్కడే కస్టడీలో తీసుకొని ఇక్కడ తీసుకొచ్చాము. ఫోరెన్సిక్ డాక్టర్ని కూడా విచారిస్తున్నాము. హోంగార్డు, ఫోరెన్సిక్ ఇద్దరిని అరెస్ట్ చేశాము. ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. డాక్టర్ పేరు సందీప్. అమౌంట్ ఎంత సార్? అమౌంట్ 30